హాయ్ అండి. ఇదైతే సండే లాగండి. సండే నేను ఉదయమే ఇంకా లేచి ఇంకా ఈరోజైతే పిల్లలకి సెలవు కదండి. ఇంకా కొంచెం లేట్‌గా లేచాను. ఇంకా లేవగానే ఇంకా బొప్పాయి పండు అయితే ఉంది. అదైతే కోసి పెడతాను. ఇంక మా ఆయనైతే తినేసి వెళ్తారు. ఇంకా ఇక్కడైతే స్వీట్ కార్న్ అయితే తీసుకొచ్చారు. అవైతే ఉడకబెడుతున్నాను. అవి ఇంకా 2 హాఫ్ బాయిల్ ఇంకా బ్రెడ్ పీనట్ బటర్ అయితే పెట్టి ఇంక మా ఆయనకైతే అవి ఇచ్చేసాను. మా ఆయన అయితే తినేసి ఇంక నేనైతే స్నానం చేసి రెడీ అయ్యి ఇంకా సంతకైతే ఇద్దరు తీసుకెళ్ళారు. మా ఆయన తినలోపు అయితే నేను రెడీ అయ్యాను. ఇంకా సంతకైతే ఇద్దరు వెళ్ళాము. వెళ్ళినాక ఇక్కడైతే కూరగాయలు అయితే తీసుకుని ఇంకా చికెన్ కూడా తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇంకా నాకు ఇంటికాడే మా ఆయన దించేసి మా ఆయన అయితే డ్యూటీకి అయితే వెళ్ళిపోయారండి. ఇక్కడ అయితే నాకు చికెన్ కర్రీ ఇంకా పలావ్ అయితే చేయమన్నారు. ఇంకా అవి చేసి మధ్యాహ్నం అయితే పంపించు అనేసి అన్నారు. సరేలే అని ఇంకా సంత నుండి రాగానే ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను. ముందైతే చికెన్ కూర పెట్టాను. ఇంకా పక్కనే రైస్ అయితే వెజిటేబుల్ రైస్ అయితే చేశాను. ఇంకా ఆలుగడ్డ ఇంకా మిల్ మేకర్లు ఉంటాయండి. ఇంకా అవి 2 వేయమన్నారు. ఇంకా అందులోనే వేసి ఇంకా పలావ్ లాగైతే చేశాను. నెయ్యి వేసుకొని ఇంకా మొత్తం అయితే ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ కోసి ఇంకా ఆలుగడ్డ మిల్ మేకర్లు అన్నీ అయితే వేసి తాలింపు అయితే పెట్టాను. ఇంకా అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలిపి ఇంక ఇగోటండి ఇక్కడైతే నేను ఒకటి ఈ సాయి బిర్యానీ మసాలా అయితే అదొకటే వేస్తానండి. చాలా బాగుంటుంది. ఈసారి అయితే మీరు ట్రై చేయండి. చాలా టేస్ట్ వస్తుంది. ఇంక నేనైతే ఇంకా వాటర్ వేసి రైస్ అయితే వేసుకున్నాను. చూడండి ఇంకా బాక్స్లో అయితే పెట్టేశాను. ఇంకా మేమైతే ఇంట్లో ఇలా తిన్నామండి. చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.